మహానగరం, అమీన్పూర్ మున్సిపాలిటీ, శ్రీవాణి నగర్. అతనే సుశీల్. ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఎంతో భయభక్తులు కలిగినవాడు. పెద్దలంటే గౌరవం. అన్ని కార్యక్రమాల్లోనూ ముందుంటాడు. ఓ రకంగా చెప్పాలంటే శ్రీవాణి నగర్ క్రిస్మస్ సెలబ్రేషన్స్కు అతనే ఆద్యుడు. ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అదిగో ఇంకో అతను వస్తున్నాడే, అతను సుశీల్ తమ్ముడు. అతని పేరు రాజ్. సుశీల్కు పూర్తి వ్యతిరేకం. ప్రతిదానికి లెక్కలు వేసుకుంటుంటాడు. కానీ సుశీల్ అంటే భయం కొద్దీ చాలా కంట్రోల్డ్గా ఉంటాడు. తమ్ముడు ఎక్కడికి రా వెళ్తున్నా? అని ఆఫీస్కి అనియా. ఆఫీస్కా? అది సరే కానీ మూర్తి గారు కాల్ చేశారా? నీకు ఏదో పెళ్లి సంబంధం వచ్చిందన్నారు. మూర్తి గారా? ఎవరు కాల్ చేయలేదురా నాకు. కాల్ చేయలేదా? సర్లే సరే, నేను ఆఫీస్కి వెళ్ళి వచ్చేస్తాను. సరే 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 ఆగు, నేను కూడా ఆఫీస్కి వెళ్తున్నాను. ఆ, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకొని అలా ఆఫీస్కి వెళ్దాం. ప్రార్థన ఇప్పుడే చేసుకుని వచ్చానని నువ్వు కానీ. అరే రే రే పర్లేదు, ఆగిరా. దేవుడికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే మోకరిద్దాం. సరే. పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమ మహిమ గల తండ్రి, ఈ నామముకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా మహోన్నతుడా, మహిమ గల తండ్రి, స్తోత్రం నాయన. ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభా ఈరోజు జరగబోయే కార్యక్రమాలన్నింటిలో మాకు తోడుండి నీ దీవెనలో మా మీద కుమ్మరించమని త్వరలో రానాయన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె పద, టైం అవుతుంది నాకు ఆఫీస్కి. పద దా. ఆ రోజు అపవాది అనువాడు వారితో కూడా కలిసి వచ్చాను. అప్పుడు దేవుడు అపవాదితో ఈ విధముగా మాట్లాడుచుండెను. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి? నేను భూమి మీద నుండి వచ్చి తిని. అయితే నీకు నా సేవకుడైన సుశీల్ తెలుసా? సుశీల? శ్రీవాణి నగర్, అమీన్పూర్, మియాపూర్. అవును. అతడు చాలా యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు కలవాడు. ఈ కాలంలో అతని వంటివాడు, మంచివాడు ఎవ్వడునూ లేడు. ఊరికే మంచివాడయ్యాడా? నువ్వు చక్కటి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చావు అతనికి. ఒక ఇండిపెండెంట్ హౌస్ ఇచ్చావు సుజాత హోమ్స్లో. ఇన్ని ఇచ్చిన తర్వాత ఒక మంచి కారు, రావడానికి బైకు, ఇన్ని ఇస్తే మరి నిన్ను స్తుతించకుండా ఉంటాడా? సరే, ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ చేతికి అప్పగిస్తున్నాను. అతనికి మాత్రము ఏ హాని చేయకూడదు. నా కుమారుడైన సుశీల్పై నాకు నమ్మకం ఉంది. నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా అతడు విశ్వాసం కోల్పోక నా యందు భయభక్తులు కలిగి ఉంటాడు. చూస్తావుగా, చూడు 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 సైతాన్! అడిగి చెప్పలేకపోతున్నాం. రిజైన్ చేశానని ఉంటుంది. ఈ మేనేజర్కి చెప్పినా అర్థం అదో చంపు తినేస్తారు. సరే, ఏంటని నీది ఎలా జరిగింది రోజు? అరే నాకు ఇప్పుడే ఒక ఈమెయిల్ వచ్చిందిరా, నా జాబ్ తీసేశారని వచ్చింది. జాబ్ తీసేసారా?
అదేంటనియా మీ కంపెనీలో నువ్వు పెద్ద మేనేజర్వి, మొన్నే బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు కూడా తీసుకున్నావు, నిన్ను తీసేయడం ఏంటి? అలా బుద్ధి జ్ఞానం ఉందా ఆ కంపెనీ వాళ్ళకి? పర్వాలేదులేరా, దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. దేవుడు మనల్ని ఏమి పరీక్షించాలనుకుంటున్నాడో చూద్దాం. పద మనం ప్రార్థన చేసుకుందాం. ఏంటి ప్రార్థన చేస్తావా? ఏంటి జాబ్ పోయినా ప్రార్థన చేస్తావా? నీ సంగతిలో కాదురా. రైట్రా, కమాన్ అటాక్. ఫోన్ ఏదనియా? ఇక్కడ సుశీల్ గారు ఎవరు? సుశీల్ అంటే నేనేనమ్మా. ఎవరు చెప్పండి? మీ ఇల్లు ఇక్కడ అన్ఆథరైజ్ కన్స్ట్రక్షన్ అండి. మేము దీన్ని ఇప్పుడు తీసేయాలి. మీరు దీన్ని ఖాళీ చేస్తారు, మేము కూల్ చేస్తాం. అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఎవరు చెప్పాడు? మీరు ఎక్కడి నుండి వచ్చారు? మా గవర్నమెంట్ అదంతా కాదండి, మా గవర్నమెంట్ ఆర్డర్స్ వచ్చినాయి. ఖాళీ చేస్తారా కూల్చేయమంటారా చెప్పండి? ఖాళీ చేయడం కూల్చేయడం ఎట్రా? ఎక్కడ నుండి వచ్చారు బాబు మీరు? డైట్ ఎక్కడో దశ వచ్చిందిరా బాబు. సరే రాజు, ఆగండి. సరేనమ్మా, మాకు కొంచెం టైం ఇవ్వండి. చిన్న ప్రార్థన చేసుకొని మేము కాలేజ్ ప్రార్థన అనే కూల్చేస్తారంటనియా? పర్లేదులేరా, దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. మనం ఏంటి? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేస్తావా? ఏంటి ఇల్లు కూల్చేసిన ప్రార్థన చేస్తావా? నీ సంగతి ఎలా కాదురా. అనియా 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 ఏమైంది? అనియా ఏమైంది? ఆగు ఆగు, డాక్టర్ని పిలుస్తాను ఆగు. హలో 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 డాక్టర్ గారు, హలో డాక్టర్ గారు. హలో రాజుగారు, చెప్పండి ఏంటి? డాక్టర్ గారు మా అన్నీ పడిపోయాడండి. అవునా? గోతులోనా నూతులోనా? గోతులో నూతులో కాదండి డాక్టర్ గారు, కుర్చీలో పడిపోయాడు. సరే, ఒక పని చేయండి, ఫుల్ బాడీ చెకప్ చేయించండి. ఓ 2 లక్షలు చేతిలో పెట్టుకోండి, వస్తాను. సరే డాక్టర్ గారు. 2 లక్షల? అమ్మ బాబోయ్, సర్లేండి మీరు రండి, చేస్తాను. డాక్టర్ గారు, మీరు నిన్న మెడిసిన్ ఇచ్చారు కదా, కొంచెం తగ్గినట్టు ఉంది. తగ్గుతుంది అంటారా రాత్రికి? అదే వేసుకున్నానండి. తగ్గుతుంది అంటారా? అదే మళ్ళీ చేస్తానండి, పేషెంట్ దగ్గరికి వచ్చాను. ఈడేం డాక్టర్ రా బాబు, ఈయన పిలిస్తే ఇంకో డాక్టర్ ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు. ఈడేం ట్రీట్ చేస్తాడు మా అందుకే. డాక్టర్ రండి రండి రండి. చూడండి డాక్టర్ గారు, సన్నగా పడిపోయాడు. కొంచెం గట్టిగా ఊపిరి పీల్చండి. డాక్టర్ గారు, డాక్టర్ గారు తలలో ఊపిరి తెలియదు. డాక్టర్ గారు డాక్టర్ గారు అది కాళ్ళు. డాక్టర్ గారు ఏమైంది? అంటే నేను మెడిసిన్స్ వేసుకుంటున్నాను కదా, కొంచెం మత్తులో ఉన్నాను, ఏం చేస్తానో తెలియట్లేదు. సర్లేండి, ఇగో రిపోర్ట్స్ చూడండి. రిపోర్ట్స్ ఇవ్వండి. ఏంటి రిపోర్ట్స్ అయ్యి? బీపీ, షుగరు, మలేరియా, డయేరియా, పల్సరు, అల్సరు, నిమోనియా అన్నీ ఉన్నాయేటండి బాబు. పెద్ద వ్యాధుల నిలయంలో ఉంది మీ ఒళ్ళు. డాక్టర్ గారు అలా అంటారేంటి? బాబు నేను ట్రీట్ చేయలేను, నేను చేస్తే నాకు బీపీ వస్తుంది, బీపీ వచ్చి చచ్చిపోతాను, వెళ్ళిపోతాను బాబు. డాక్టర్ గారు, డాక్టర్ గారు బీపీ ట్యాబ్లెట్ ఏమైనా ఉందా మీ దగ్గర? బీపీ ట్యాబ్లెట్ నేను ఫార్మసీ షాప్ అనుకున్నారు, మా ఆవిడ ఏమైనా ఫార్మసిస్ట్ అనుకున్నారా? వెళ్ళండి వెళ్ళండి. వెళ్ళిపోతాను. సరిపోయింది అంత. అనియా కంగారు పడకురా రాజ్, దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. ఆయన పరమ వైద్యుడు, మనం ఆయన ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉండాలి. పద ప్రార్థన చేసుకుందాం. Hey, what is this? क्या हो रहा है? ఈ భూమి మీద నాకు నచ్చని పదం ఒక్కటే, ప్రార్థన. నీ సంగతి ఇలా కాదురా. అనియా మీ ఫ్రెండ్స్ చెప్తున్నారు ఊరికి నేను డబ్బులు గిబ్బులు ఇవ్వకు, మన దగ్గర అన్నీ పోయే. రండి 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 ఫ్రెండ్స్, మీరైనా చెప్పండి అయ్యా మా అన్నీ కొంచెం బాగుపడమని. ఉద్యోగం పోయింది. బ్రో, మనం ఇప్పుడు సుశీల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నాడు. ఇదిగో నీకు ఈ విషయం తెలిసిందా? ఇంతకి ఏమైంది? ఏమంటావేంటి బ్రో? ఉద్యోగం పోయింది. ఆ డైడ్రా వాళ్ళు వచ్చి ఇల్లు కూల్చేశారు. సడన్గా బీపీ, షుగరు, అల్సరు.
పూర్తిగా పాడైపోయాడు. ఒకేసారి ఇన్ని ఇష్యూస్ వచ్చాయా? ఒకసారి వెళ్ళి కలుద్దామా? ఫ్రూట్స్ స్వీట్స్ ఏమైనా తీసుకెళ్దామా మనం? వాడు ఏమన్నా సంతోషంగా ఉన్నాడా? మనకి ఎందుకు అవసరమా అది? వెళ్ళి కలుస్తాం. ఓకే ఓకే, కానీ బాస్ ఇంకో విషయం, పరిస్థితి బాగలేదు చెప్పాను కదా, అసలు ఆల్మోస్ట్ పాపర్ అయిపోయాడు. ఈ సమయంలో మనం వెళ్తే డబ్బులు కావాలి ఈ కావాలి అని అడిగితే మీరెవరు కమిట్ అవ్వద్దు. అర్థమైందా? ఓకే బాస్. నిజమే బాస్. పదండి పదండి, తొందరగా లేకపోతే అనుమానం వస్తుంది. పదండి. ఉన్నారా బాబు? రాజేష్, రాజ్ రండి. సారీ, ఇలా జరుగుతుందని మేము అనుకోలేదు సుశీల్. పర్వాలేదు రాజేష్. అవునవును, అనుకోలేదు, అస్సలు అనుకోలేదు. అది సరే, జాబ్ అంతా బాగానే ఉంది కదా, ఏమన్నా ఫ్రాడ్ గానే ఏమైనా చేసావేంటి బ్రో? సడన్ గా జాబ్ లోంచి తీశారు. చి అలాంటి ఏం చేయలేదు మిత్రమా. అలాంటివి చెయ్యలే. సుశీల్ చాలా మంచోడు. నువ్వు ఎందుకు అలా అనుకుంటావు ప్రతిసారి? ఇవాళ రేపట్లో ఇలాంటివన్నీ కామన్ బ్రో. కామన్. మనోడేమన్నా ఫ్రాడ్ చేసి దొరికిపోయాడేమోనని నా డౌట్. మిత్రమా, నువ్వు అనుకున్నట్లు నేను ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. అవునవును, అది ఎక్కడో తప్పు జరిగి ఉంటుంది. మన సుశీల్ అలాంటి వాడు కాదు. ఓకే. అవును మిత్రమా. అయినా ఏదేమైనా నువ్వు ఏదో ఒకటి డబ్బులు చేసో ఏదో చేసి సెటిల్ చేసుకోవాల్సింది. మిత్రమా, అసలు ఏం జరిగిందో నాకు తెలియట్లేదు, ఎందుకు జరిగిందో కూడా తెలియట్లేదు. నేను కూడా బాధలోనే ఉన్నాను. సరే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? నో, సౌలు, సంసోను, సాల్మన్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళని నా దారికి తెచ్చుకున్నాను. ఈ బచ్చగాడిని హ్యాండిల్ చేయలేకపోతున్నానండి నేను ఇక్కడ. నో, ఇలా కాదు. నా చివరి అస్త్రం వీడి తమ్ముడు, వాణ్ణి ప్రయోగిస్తాను. తమ్ముడు, అందరూ వెళ్ళిపోయారు కదా, పద మనం వెళ్ళి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆపే ఇంకా ప్రార్థన. దేవుడు గాడి గుడ్డు అనుకుంటూనే ఏం చేశాడురా దేవుడు నీకు? బంగారం లాంటి ఉద్యోగం తీసేసాడు, పెళ్ళి గిల్లి లేవు, వద్దన్న నాన్నగారు చిన్నప్పటి నుండి చెప్తున్నారు. పప్పులో ఏమో ఆవకాయ వేసుకొని తిన్నావు, అలసత్త ఇచ్చుకున్నావు, ఆరోగ్యం కూడా శుభ్రంగా లేదు. ఏం చేసాడు ఏ దేవుడు నీకు? ప్రార్థన అంటాడు. ఉద్యోగమా లేదు, ఆరోగ్యమా లేదు, పెళ్ళి ఏమీ లేవు. ఏం చేశాడండి? రాజ్, కంగారు పడకరా. దేవుడు నాకు చేసిన గొప్ప కార్యంలో ఎన్నో వెలకెట్టలేనివి. ఆయన నన్ను ఎప్పుడూ ఎడబాయలేదు. ఆయన చేసిన అద్భుత కార్యములు ఎన్నెన్నో. మనకు కీడు జరిగిందని దేవుణ్ణి దూషించడము, మేలు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించడం కాదురా. మనం ఎల్లప్పుడూ ఏ స్థితిలో ఉన్ననో దేవుడిని ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పద రా, ప్రార్థన చేసుకుందాం. వెళ్ళి సావు నీ దేవుడితో పాటు నువ్వు కూడా. నేను ఓడిపోయాను. నిజంగా ఈ సుశీల్ నీతిమంతుడు. నేను ఓడిపోయాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ మహిమ గల తండ్రి, ఈ నామమునకు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన, నా ఫ్రెండ్స్ కానీ మా తమ్ముడు కానీ ఈ అపవాది చేసిన ఈ తప్పుడు మాటలని బట్టి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాం నాయన. ప్రభా, మేము తెలిసి తెలియక చేసిన తప్పులను బట్టి మమ్మల్ని క్షమించండి. మీ కృపలు ఎల్లప్పుడూ మా మీద ఉంచి మమ్మల్ని ఆశీర్వదించమని త్వరలో రానాయన్న యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చూసావా సాతానా, చూసావా నా కుమారుడైన సుశీల్ గుణగణాలు? దీన్ని బట్టి అతన్ని మునిపటి కంటే అత్యధికముగా ఆశీర్వదిస్తున్నాను, రెండంతలు అధికముగా ఆశీర్వదిస్తున్నాను.
అతను పొందుకొను గాక. నో, నేనిది ఒప్పుకోను, నేనిది ఒప్పుకోను. మరలా వస్తా, మరలా వస్తా, మరింత బలంగా వస్తా. చూశారు కదా, దేవుడు నన్ను ఎంతో ఘనంగా ఆశీర్వదించి మరింత అభివృద్ధి పదంలో నడిపించాడు. రండి, ఈ సంవత్సరం మనం వాణినగర్ క్రిస్మస్ను మరింత ఘనంగా అద్భుతంగా సెలబ్రేట్ చేసుకుందాం. రండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మూర్తి గారు వచ్చారు, పెళ్లి సంబంధం ఒకటి తీసుకొచ్చాం. పెళ్లి కూతురు ఎవరండి? ఒక అమ్మాయి దొరికింది, గుంటూరులో ఉంటుంది, సామ్రాజ్యం అని. చూస్తారా మరి? తప్పకుండా బయలుదేరుతున్నాం, పదండి. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ గైస్. హ్యాపీ క్రిస్మస్ ఎవరీవన్. కోల్పోయినా సరే భక్తుడైతే ఆయన విశ్వాసం అయితే కోల్పోలేదు. ఇక అది ఇవన్నీ ఇహలోకమైనవండి. పోయినా సరే దేవుని కృప ఉంటే అవి మళ్ళీ పొందుకుంటాం, అత్యధికంగా ఆశీర్వదింపబడతామండి.